ఈరోజు మనం కొల్లేరు వెళ్తున్నాం. కొల్లేరు డ్వాక్రా మహిళల్ని తీసుకుని స్టార్టింగ్ కొబ్బరికాయ కొట్టి బయలుదేరాం. మరి అందరూ వచ్చి బయలుదేరినప్పటికే దగ్గర 4:30 అయిపోయింది. ఇంకా ఇలాగ అంతా తిరిగి వెళ్ళకుండా షార్ట్ కట్లో వెళ్ళిపోదామని ఇలా వచ్చేసాం. వెంకాయ కాలువ కాడి నుంచి ఇలా పిప్పర్ నుంచి ఇంకా గణపవరం అలా వెళ్తున్నాయి. వెంకాయ కాలువ నుంచి లోపలికి వచ్చిన తర్వాత రాయిపాడు, కాసిపాడు, పిచ్చడకంపాడు లాగులు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగా రైట్కి వెళ్తేనేమో గూడెం, లెఫ్ట్కి వెళ్తేనేమో అలా భీమవరం పిప్పర్ రైట్ అవుతుంది. మనం పిప్పర్ వెళ్ళి పిప్పర్ నుంచి గణపవరం వెళ్ళాలి. పిప్పర్ వచ్చాం. పిప్పర్ సెంటర్కి వెళ్ళిన తర్వాత సెంటర్ దిగిన తర్వాత రైట్ సైడ్ వెళ్తే గణపవరం, రైట్ వెళ్తేనేమో భీమవరం. గణపవరం వచ్చిన తర్వాత ఇలా ఆక్విడ్ కోవిడ్ రోడ్లోంచి వెళ్ళాం. ఉండి రోడ్లోంచి వెళ్ళలేదు. ఈ ఉండి రోడ్డు బాగోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే లాంగ్ కూడా. ఇలా కోవిడ్ రోడ్కి వెళ్తే అది దగ్గర అవుతుంది మనకి. ఇలా ఉండి మించి లాంగ్. ఇలా గణపవరం పైకి వంతెన ఎక్కిన తర్వాత కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత కోవిడ్ రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడే కోవిడ్ రోడ్లోకి వచ్చాం. ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్ రోడ్డు బాగోదు. పెద్ద కాపారం వెళ్ళేంత వరకు కూడా రోడ్డు ఇలాగ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సదిరారు, కానీ ఇంతకుముందు ఇంకా పెద్ద పెద్ద గొయ్యలు ఉండే. ఈ బస్సు కొంచెం రోడ్డు కట్టడం వల్ల పాపం లారీ అని దెబ్బ అయిపోయాడు. పక్క నుంచి వెళ్ళడం వల్ల బండి దిగిపోయింది. కరెక్ట్గా ఆకువీడు వచ్చినప్పుడు ఆకువీడు ఎంట్రన్స్లో గేట్ వేసాడు. మళ్ళీ ఇక్కడ 10 నిమిషాలు వెయిటింగ్. టైం పాతకు 6 అవుతుంది. ఆకువీడు వచ్చాం. ఆకువీడు ఆగాం. కోళ్ళు అవి తీసుకుంటారంట. ఇక్కడ తీసుకుని డైరెక్ట్ గుడికి వెళ్ళిపోవడం. కోళ్ళు తీసుకోవడమే కదా 10 నిమిషాలు తేల్చేస్తారు అనుకున్నాను. కానీ దగ్గర గంట పావు పైన టైం వేస్ట్ చేస్తారు ఇక్కడ. టైం అప్పుడే 7 దాటేసింది. ఒకప్పుడు ఇది కర్రల బ్రిడ్జ్ ఉండేది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టారు. కర్రల బ్రిడ్జ్ ఎక్కడానికి టికెట్ తీసుకునేవారు. ఇప్పుడు టికెట్ లేదు, ఏమీ లేదు. మరి తీర్థం కాదు కాబట్టి మరి తీసుకోలేదో, లేక బ్రిడ్జ్ కట్టారని తీసుకోలేదో తెలియదు. బ్రిడ్జ్ మాత్రం బాగా చిన్నదే. చూసారా, బండి వెళ్తుంటే పక్క నుంచి మోటార్ సైకిల్ వెళ్తానికి కూడా ఖాళీ లేదు. అంత చిన్నగా ఉంది. ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వస్తే మనం వెళ్ళడానికి అసలు అవ్వదు. గుడి ఎంట్రన్స్ ఆర్చ్ ఇది చందన బ్రదర్స్ వారు కట్టించినట్టున్నారు. ఇది గుడి కాడికి వచ్చినప్పుడు 7:30 అయింది. ఒకప్పుడు ఆర్చ్ ఏమి ఉండే కాదు. సేమ్ ఇప్పుడు చింతరపులు ఎలాగ ఉంటాయో మండపాలు అలా కట్టారు. వాళ్ళు రూమ్ తీసుకోవడానికి వెళ్ళారు. రూమ్ తీసుకున్నాక బండి పక్కడేసి పడుకోవడమే. ఇలా రూమ్ ఎక్కడో గుడి వెనకాల తీసుకున్నారు. ఇప్పుడు వెళ్తానికి వెళ్ళిపోతున్నాం, కానీ వచ్చినప్పుడు అలా వస్తామో తెలియదు. మన వాళ్ళు ఇక్కడ గుడికి దగ్గరగా గోపురం పక్కంట రూమ్ తీసుకున్నారు. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి, తీర్థం కాదు కాబట్టి పెద్ద టిక్కెట్లు, పార్కింగ్ టిక్కెట్లు, రూమ్ రేట్లు పెద్ద ఏమీ లేవు. లేదంటే అసలు మనం ఇంత లోపలికి రావడానికే ఛాన్స్ ఉండదు. ఇక్కడ గుడికాడ అయితే తానం చేయడం గట్రా ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం తానం చేసి గుళ్ళోకి వెళ్ళొచ్చి
టిఫిన్ ఏమైనా ఉంటే తినేసి పడుకోవాలి. నైట్ అలా కరెంట్ లేదు, 1 గంట వరకు కరెంట్ లేదు. 1 గంట నుంచి ఇలా బయలుదేరమని కంగారు పెట్టారు. ఒకప్పుడు ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను ఇక్కడికి, అప్పుడైతే ఈ చెరువులో స్నానం చేసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రూములు కూడా అన్నీ కూడా చెరువులో తూటుకారలు ఉంటాయి కదా, వాటితో కట్టి ఉండి ఇప్పుడు అన్నీ రేక్ షెడ్లు అయ్యేసారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొత్తనికి కూడా దారి ఉండే కాదు, ఉప్పుటేరు అనే వంతున ఉంది కదా, అక్కడ నుంచి లాంచీలు ఎక్కడి వరకు వచ్చేవారు. ఇప్పుడు డైరెక్ట్గా రోడ్డు ఉంది మనకి రావడానికి. ప్రస్తుతం అయితే స్నానం చేసాం. స్నానం చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళొద్దాం. గుళ్ళోకి వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ ఆలయ చరిత్ర గురించి మాట్లాడదాం. గుళ్ళోకి వెళ్ళొచ్చేసాం. పొద్దున్న మనం వచ్చినప్పటికి ఇప్పటికీ చాలామంది జనం పెరిగారు. ఇక కొత్తగా కడుతున్నట్టున్నారు మండపాలు. ఇవి ఒకప్పుడు ఇదంతా ప్లేన్గా ఉండి దుకాణాలు అవి ఉండే, ఇప్పుడు మండపం కడుతున్నారు. చిన్న తిరుపతిలో మండపం ఎలా ఉంటుందో సేమ్ అలా. చిన్న తిరుపతి మీద బాగా పెద్దది మండపం. మంచిది గుడి గోపురం. పొద్దున్న వచ్చినప్పుడు అయితే పాకలు పెట్టుకున్నాం బండి. ఇప్పుడు ఈ పాక కూడా ఫుల్ అయిపోయారు జనంతో. మన బండి ఎక్కడో లోపలెట్టాం, తీయడానికి కూడా ఖాళీ లేదు, వెనకాల మొత్తం బళ్ళెట్టి. ఇప్పుడు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే, ఈ గుడి 11వ శతాబ్దానికి చెందిన గుడి, ఆ కాలం నాటి గుడి ఇది. అప్పుడు ఈ గుడిలోని జలదుర్గ అనే అమ్మవారి విగ్రహం ఉండేది. 15వ శతాబ్ద కాలంలోని గజపతి రాజు మీద ఒరిస్సా రాజు అయిన అంబాదేవరాయలు యుద్ధం చేసి గెలిచిన తర్వాత ఈ గుళ్ళో ఈ పెద్దింట్లో అమ్మవారి విగ్రహం పెట్టడం జరిగింది. ఈ అమ్మవారిని మాతంగి అనే పేరుతో కూడా పిలుస్తారంట. ఈ 15వ శతాబ్ద కాలంలో గజపతి రాజు ఈ ప్రాంతాన్ని పాలించినప్పుడు ఆ కోట కూడా ఉండేదంట. ప్రస్తుతానికి అయితే కోట లేదు, మట్టి దెబ్బ ఒకటే మిగిలిందంట. ఇంకోటి ఏంటంటే, ఈ గజపతి రాజు మీద ఒరిస్సా రాజు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఇది ఒక దీపంలో ఉండేది కదా, ఆ దీపంలో ఉన్న నీరంతా వెళ్ళిపోవడానికి ఉప్పుటేరు తవ్వించి ఆ నీరంతా సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధానికి వచ్చాడంట, నీరు తగ్గిన తర్వాత. అది కాకుండానే ఈ యుద్ధం గెలవడానికి ఒరిస్సా రాజు తన సొంత కూతురినే బలిచ్చాడంట. ఈ కొల్లేరు సరస్సులోకి అయితే సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా అని వేరే వేరే దేశాల నుంచి వస్తాయి పక్షులు. మన లోకల్ వేరే వేరే జిల్లాలో రాష్ట్రాలు కాదు, వేరే దేశాల నుంచి వస్తాయి. ఇందాక మనం గుడి గురించి ఒక స్టోరీ చెప్పాం కదా, అదేంటంటే చరిత్ర పరంగా తీసుకున్నది అది. అది కాకుండా మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, పలానా దానికి పలానా శాస్త్రం ఉంటుందని. అలా జరిగింది ఏంటంటే, నాకు కొంతమంది పెద్దలు చెప్పింది ఏంటంటే, మామూలుగా ఈ కొల్లేరు అనేది మన దేశంలోనే బాగా ధనవంతులు ఉన్న ప్రాంతం అంటది. అయితే పార్వతీ పరమేశ్వరులు వచ్చి భిక్షాటనకు వచ్చారంట. ఊరు చివరి నుంచి చివరి వరకు అడిగినా ఎవరు కూడా వేయలేదంట. అయితే ఒక చోటన పేద బ్రాహ్మణులైన పెద్దింట్ల అమ్మ తల్లి వారి భర్త ఉంటే వారిని భిక్షమాడితే వారు మాత్రం వేశారంట. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు, మీరు ఊరి చివరి వరకు ఎంత దూరం నడుతారో అంత దూరం వెనక్కి తిరిగి చూడకుండా నడండి అని అన్నారంట. వాళ్ళు నడిచిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారు వెనక్కి తిరిగి చూస్తే ఇంకా ఊరంతా కాలుకుంటా వచ్చేస్తుందంట. ఇంకా అక్కడ ఆవిడ సేల్ అయిపోయిందంట. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత వారి భర్త సేల్ అయిపోయారంట. ఆ గుడి ఉంది కానీ మనం అక్కడికి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా లేట్ అయిపోయిందని. అప్పుడు అలా ఊరంతా కాలిపోవడం వల్లే ఇప్పుడు ఒక తాడి చెట్టు లోతు తీసినా ఈ ఊర్లో బూడిద కిందే ఉంటుందని పెద్దలు చెప్తారు. రిటర్న్ వచ్చారంటే పెద్ద కాపురం దాటాక ఫుల్ గాలిదుమ్ము, అసలు రోడ్డు కనపడుతుంది. ఎదరొచ్చే కారులో మాత్రం నడిపేది లేడీ డ్రైవరు, కానీ రూల్స్ మాత్రం బాగా పాటిస్తుంది. ఎప్పుడైనా సరే ఇలాగా దుమ్ములో కానీ లేదంటే ఏదైనా పొగలో కానీ వర్షంలో కానీ మంచులో కానీ వెళ్ళినప్పుడు హెడ్ లైట్లు 4 సిగ్నల్ వేసుకుంటే ఎదుటి వచ్చే వాళ్ళకి మనం క్లియర్గా కనపడతాం. లేదంటే అవతల నిద్రతో వచ్చాడంటే ఇంకా అక్కడ రాంభజన అయిపోతుంది. మన బండి ఏ కలర్లో ఉన్నా సరే ఇలాంటి సిచ్యువేషన్లో అవతల వచ్చే వాళ్ళకి దగ్గరకు వచ్చేంత వరకు కనపడదు. అదే అవతల స్పీడ్గా వచ్చాడంటే కొంచెం రిస్క్ అవుద్ది. అర్ధవారం వచ్చేదాకా అక్కడ చెట్టు పడిపోయింది రోడ్డు గడ్డంగా.
ఇంకా అలా పొలం గుట్లంట తిరిగి అన్ని తిరిగి వచ్చినప్పటికి లైట్గా వర్షం స్టార్ట్ అయింది. అసలు ఒక్క చినుకు కూడా పడకుండా తీసుకెళ్దాం అనుకున్నాము, కానీ లైట్గా స్టార్ట్ అయింది. చూడాలి, దగ్గరికి వచ్చేసాం. మొత్తం మీద వర్షంలో అయితే తడవకుండా ఊళ్ళోకి అయితే వచ్చేసాం సాయంత్రానికి. ఇంకెక్కడితో ఈ వీడియో సెలవు.